మా జంగాలపల్లి అండి గ్రామ సభకంటూ మేము వచ్చామండి. అందులో కొంతమంది అంటే గ్రామ సభలో కొంతమంది ఇందిరమ్మ పేర్లు కంటే ఆ స్థలం ఉన్న వాళ్ళే లేని వాళ్ళే కంటే ప్రకటన చేశారు. లేని వాళ్ళ పక్షాన కూడా అసలుకి ఏమంటూ మా పేర్లు రాలేదు. మేము ఒకరింట్లో కిరాయికి ఉన్నాము. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇల్లు వచ్చినాయి తప్పించి ఇల్లు లేని వాళ్ళకైతే ఇల్లు రాలేదు. అసలు లేని వాళ్ళ పరిస్థితి ఏంటిది? ఉన్న వాళ్ళకి ఇస్తే వాళ్ళు వచ్చిన ఇల్లులు కూడా వేరే వాళ్ళకి అమ్ముకున్నారు. అయినప్పుడు కూడా వాళ్ళకి ఇల్లులు వచ్చినాయి. లేదు మాకు అసలు రాకపోయినప్పుడు కూడా మా పేర్లు రాలేదు. అది ఎందుకు రాలేదు? సర్వే చేశారు. ఏం ప్రయోజనం ఉంది? ఏం ప్రయోజనం లేదు. ఫోటోలు తెంచుకున్నారు. అయినా కూడా ఏం ప్రయోజనం. అలాంటప్పుడు సర్వే ఎందుకు చేయాలి? చేయకోకుండా ఇళ్ళని ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సర్వే చేసిన ఒక పేరు ఎందుకు? మళ్ళీ ఇలా అనేక సభలకి గ్రామ సభకి రమ్మటం ఎందుకు? అలా చేయడం కరెక్ట్ కాదు. మమ్మల్ని కొద్దిగా గుర్తించి నిరుపేద వాళ్ళకి ఎవరికి అర్హతలు ఎవరికి అనర్హతలు ఎవరే ఉన్నారో అది తెలుసుకొని అధికారులు మా పక్షాన సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. ప్రజలకు న్యాయం చేయండి. ఏదైనా సరే ఉన్న వాళ్ళ పక్షాన కాదు, లేని వాళ్ళ పక్షాన చేయండి. నా పేరు మధ్య స్వరూప. మా తేగడ గ్రామం. ఇందిరమ్మ ఇల్లు కోసం పెట్టుకున్నాం కానీ ఇల్లు రాలేదు. మా బాబు కూడా వికలాంగులు వీల్ చైర్లోనే తిప్పుతున్నాం కానీ ఇంతవరకు ఎవరు అందరూ చూస్తారు ఊరు మొత్తం, కనీసం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. మాకు ఇల్లు వచ్చేలాగా చూడండి. మా బాబుని కూడా కొద్దిగా చూడండి మీరే. అవి కూడా ఇంతవరకు పింఛన్ డబ్బులు కూడా పడలేదండి ఇంతవరకు. అది కూడా చూడండి. నా పేరు సరితండి మధ్య మా తేగడ గ్రామం. మాకైతే ఇల్లులు రావట్లేదు. వచ్చిన వాళ్ళకే వస్తున్నాయి ఇల్లులు, లేని వాళ్ళకేమో ఇల్లులు రావట్లేదు. గోదావరి పట్టింది మా ఇల్లు. డబ్బులు ఇస్తానన్నారు, ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వలేదు. అప్లికేషన్ పెట్టమన్నారు, పెట్టినాం. పెట్టాక కూడా చూసుకోమన్నారు, చూసి వచ్చినా కూడా ఇల్లు రాలేదనేసి అంటున్నారు. ఎన్నిసార్లు పెట్టినా కూడా ఇల్లు రావట్లేదు. ఉన్నోళ్ళకే వస్తున్నాయి, లేని వాళ్ళకి రావట్లేదు. మాకు వచ్చేటట్టు మీరే నా మార్గం చూపించండి. గ్రామసభలో చాలా ప్రౌడ్గా జరిగింది. 100 రోజుల పని విషయంలో కూడా ప్రౌడ్గా జరిగింది. అక్కడ పేర్లు కూడా ఇల్లు విషయంలో కొంతమంది కూడా ప్రౌడ్గా జరిగింది. ఉన్నోళ్ళకి ఇచ్చారు, లేని వాళ్ళకి ఇవ్వలేదు. మరి ఎంప్లాయీస్లు కూడా ఉన్నారు, దీంట్లో భూములు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా ఇల్లులు ఇచ్చారు. నిరుపేదలకు కూడా ఇచ్చారు. ఒక్కో దాంట్లో ఒక్కొక్క కుటుంబాలు రెండేసి ఇచ్చారు కానీ లేని వాళ్ళ దాంట్లో ఎవరికి ఇవ్వలే.